దృశ్యం 1. ప్రత్యేక సమావేశం. ఒక ప్రకాశవంతమైన ఉదయం, అన్ని అడవి జంతువులు పెద్ద మర్రి చెట్టు వద్ద చేరాయి. బండి ఒక రాయిపై నిలబడి, మిత్రులారా, మనం ఒక అడవి స్నేహ ఉత్సవం జరుపుదాం. ఆటలు ఆడుదాం, కథలు చెప్పుదాం, కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం అని చెప్పారు. అందరూ జోరుగా హర్షధ్వానాలు చేశారు. మిక్కు ఎలుక చిరుపలుకులతో, నేను చీజ్ శాండ్విచ్లు చేస్తాను అని అన్నారు. గోగు జిరాఫ్ చెప్పారు, నేను చెట్లను పూలతో అలంకరిస్తాను. లాలు సింహం అన్నారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అందరూ సురక్షితంగా ఉండాలి. అన్ని జంతువులు ఉత్సాహంగా ఉన్నారు. కొంచెం తక్కువ మాట్లాడే జంతువులు కూడా పాల్గొనాలనుకున్నారు. నా తమ్ముడు నదికి అడ్డపక్కన చిక్కుకుపోయాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బండి చెప్పారు, వెళ్దాం. ఆమె, రాము తాబేలు మరియు చిక్కి కాకితో కలిసి నదీ తీరానికి పరుగెత్తింది. నది మరొకవైపు చిన్న గిల్లి రాయిపై ఏడుస్తున్నాడు. ఆ రోజు నదీ ప్రవాహం బలంగా ఉంది. బండి లోతైన ఊపిరి పీల్చి, ఇది ఈజీ స్విమ్ కాదు. మనకి సహాయం కావాలి అన్నారు. కాబట్టి ఆమె పిలిచారు. లోతైన నీటివైపు నుండి డోనా డాల్ఫిన్, శక్తివంతమైన పులి పాంధర్, మార్గాలు గమనించడంలో మంచి బన్నీ గోషి. వాళ్లంతా కలిసి మృంగి వైన్లు మరియు దరిని ఉపయోగించి ఒక తాడు వంతెనను నిర్మించారు. దృశ్యం 3. కలిసి పనిచేయడం. అన్ని జంతువులు జట్టులా పనిచేశాయి. చిక్కి పైనుంచి దారిని చూపుతూ ఎగిరింది. గోగు జిరాఫ్ వైన్ని పైకి ఎత్తి పట్టుకున్నాడు. రాము నాడులను బాగా కట్టడానికి సూచనలు ఇచ్చాడు. దృశ్యం 4. వర్షం ఆశ్చర్యం. ఉత్సవం మొదలైన క్షణమే మేఘాలు దట్టంగా వచ్చాయి. పెద్ద తుపాన్ వస్తోంది. త్వరగా అందరూ సురక్షితంగా ఉండాలి అని బండి చెప్పారు. అందరూ ఆశ్రయం కోసం పరుగెత్తారు. లాలు సింహం సమీపంలోని గుహవైపు మార్గం చూపించారు. మిక్కు చిన్న జంతువులను లోపలికి దోహదం చేశాడు. బండి మరియు రాము ఎవరూ మిగిలిపోకుండా చూసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పుడు అందరూ గుహలో వేడిగా ఉన్నారు. పాటలు పాడారు, కథలు చెప్పారు, అగ్నికీలకులతో నీడ ఆటలు ఆడారు. దృశ్యం 5. తుఫాన్కు తర్వాత. సూర్యుడు బయటికొచ్చిన తర్వాత అడవి కొత్తగా, మాయాజాలంలా కనిపించిందిలు ఆకాశంలో ప్రకాశించాయి. జంతువులు గుహ నుండి బయటికి వచ్చాయి. పూలు వికసిస్తున్నాయి, పక్షులు పాడుతున్నాయి, గాలి తేలికగా వీస్తోంది. బండి చెప్పారు, ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది ఒక సాహస ప్రయాణం. మనం కలిసి చేశాము. దృశ్యం 6. అడవి స్నేహ ఉత్సవం. ఆ సాయంత్రం నిజమైన ఉత్సవం ప్రారంభమైంది. మిక్కు చేసిన శాండ్విచ్లు చాలా ఫేమస్ అయ్యాయి. గోగు యొక్క అలంకరణలు మెరిపించాయి. డోనా డాల్ఫిన్ నీటిలో చప్పుళ్లు కొడుతూ రైడ్స్ ఇచ్చింది. బన్నీ ఆటల్ని నిర్వహించింది. చిక్కి జోక్స్ చెప్పింది. రాము జ్ఞాన కథలు పంచుకున్నారు. మరి బండి, లాలు సింహం చేత అడవి స్నేహ పతకాన్ని అందుకున్నారు. అన్ని 10 జంతువులు తారల కింద నృత్యం చేశారు. అడవి నవ్వులతో, సంగీతంతో, ఆనందంతో మార్మోగింది. ముగింపు సందేశం. వాయిస్ ఓవర్. ఎంత పెద్ద సమస్యైనా స్నేహితులు కలసి ఉన్నప్పుడు అది సాధ్యమే. బండి మరియు ఆమె అడవి మిత్రులా మీరు కూడా ధైర్యంగా, దయతో, సహాయంగా ఉండగలరు.